హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వీడియో పెట్టి ఒక వారం రోజులుగా వస్తుంది దరిదాపుగా. దానికి కారణం ఏందంటే షార్ట్‌లు పెడుతున్నాం గానీ, వీడియోగా పెట్టడం అనేటువంటిది ఒక 5, 6 రోజులయింది. మేము కొంచెం ఇంట్లో పని జరుగుతోందండి. మా ఇంట్లో పెయింటింగ్ వర్క్ చేస్తున్నాం. దానివల్ల మా పిల్లలు బాగా బిజీగా ఉన్నారు. అందుకని వాళ్ళకి వీడియో తీయడం గానీ, పెట్టడం గానీ కుదరలేదు. కాతే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు మనకు డిసెంబర్ 30వ తేదీ ఈ సంవత్సరం 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది వచ్చింది గదా! దాని సందర్భంగా దానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాల్ని మనం ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ఫస్ట్ ఎప్పుడొస్తుంది అంటే, మనకి చాంద్రమానం ప్రకారం అండి ఒక్కొక్కసారి మార్గశిర మాసంలో వస్తుంది. ఒక్కొక్కసారి పుష్యమాసంలో వస్తుంది. అయితే సౌరమానం ప్రకారం ధనుర్మాసంలోనే వస్తుందండి. ఎప్పుడైనా అదే మనకి చాంద్రమానం ప్రకారం అయితే ఒక్కోసారి మార్గశిర శుద్ధ ఏకాదశి వస్తుంది. ఒక్కోసారి బహుళ ఏకాదశి వస్తుంది. ఒక్కోసారి పుష్య శుద్ధ ఏకాదశి వస్తుంది. అట్లా మారుతూ ఉంటుందన్నమాట. కానీ సౌరమానం ప్రకారం ధనుర్మాసంలోనే ఈ ఏకాదశి అనేటువంటిది వైకుంఠ ఏకాదశి అనేటువంటిది వస్తుంది. మామూలుగా అసలు ఏకాదశి అంటేనే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉన్నాయని, ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఇంకా అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులొస్తాయని జెప్పి, ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు గూడా ఉందని జెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే, ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా సరే ఒక సంవత్సరం రోజులు విడవకుండా అంటే అటు శుక్లపక్షంలో, అటు కృష్ణపక్షంలో మొత్తం 24 ఏకాదశులు. అధిక మాసం వస్తే 26 ఏకాదశులు గనక విడవకుండా ఆచరించినట్లయితే అసలు వాళ్ళు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోతాడు. శ్రీ మహావిష్ణువే వాళ్ళలోకి ప్రవేశిస్తాడనమాట. దానికి సంబంధించినటువంటి కథను కూడా మనం ఇంతకు ముందర అంబరీషోపాఖ్యానంలో అంబరీషుడు దుర్వాసన కథలో చెప్పుకున్నాం. అంటే అంతటి మహిమాన్వితమైనటువంటిదనమాట ఈ ఏకాదశి, ఈ వ్రతం అనేటువంటిది. కాబట్టి ఏకాదశి అనేటువంటి తిథి కూడా శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం. నువ్వు ఏమి చేయకపో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, జాగరణ చేసి, తెల్లవారిన తర్వాత ద్వాదశి నాడు కూడా ద్వాదశి పాలన గనుక చేసినట్లయితే అసలు శ్రీ మహావిష్ణువు తానే భక్తుల హృదయాల్లో ప్రవేశించి వాళ్ళని ఎల్లప్పుడూ కూడా రక్షణ కవచంగా ఉండి కాపాడుతూ ఉంటాడనమాట. ఇది ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే ఈ వైకుంఠ ఏకాదశి అని ఎందుకు ప్రత్యేకత ఏందంటే, దీనికే ముక్కోటి ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని, మోక్షద ఏకాదశిని కూడా పిలుస్తారు. అయితే ఇది పుష్యమాసంలో వచ్చింది కాబట్టి ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి ఉత్తరదా ఏకాదశి అని కూడా పేరు. అంటే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఈ పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి వ్రతాన్ని గనక భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి గనక ఆచరించినట్లయితే వాళ్ళకి శ్రీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం వలన ఖచ్చితంగా వాళ్ళు సంతానాన్ని పొందడం జరుగుతుందన్నమాట. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శేషపాన్ మీద నుండి నిద్రలేస్తాడు కదా! మనం చెప్పుకున్నాం. దాన్నే ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా! కాబట్టి మామూలుగా ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకి పగలు, దక్షిణాయనం అనేటువంటిది వాళ్ళకి రాత్రి. కాబట్టి మనం ఈ దక్షిణాయన పుణ్యకాలంలో దేవతల్ని వాళ్ళ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ అనేక వ్రతాలను ఆచరిస్తుంటాడు. అన్ని వ్రతాలు కూడా ఎక్కువగా మనకి దక్షిణాయనంలోనే వస్తూ ఉంటాయి. తొలేకాదశి గానీ, ఇంకా ఏమంటే భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు గానీ, అట్లాగే మహాళయ పక్షాలు, అట్లాగే దేవి శరన్నవరాత్రులు, దీపావళి, కార్తీక మాసం, ఈ ధనుర్మాసం ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు దక్షిణాయనంలోనే వస్తుంటాయి. అంటే ఈ ధనుర్మాసం అనేటువంటిది దేవతలకి ఇంక తెల్లవారుజాము అనమాట. తెల్లవారిపోతూ ఉంటుంది. తర్వాత ఎందుకంటే మకర సంక్రాంతి పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు వాళ్ళకి తెల్లవారిపోయినట్టు అనమాట. దేవతలకు తెల్లవారుతుంది. కాబట్టి ఇది వేకువజాముగా ఉండేటువంటి సమయం అంటే లేస్తారు కదా! వాళ్ళు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు కాబట్టి వాళ్ళు మేల్కొని ఉంటారు కాబట్టి ప్రశాంతంగా ప్రసన్న మనస్కులై ఉంటారు కాబట్టి ఈ టైంలో గనక ఈ ఏకాదశి వ్రతాన్ని, ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి తీరని కోరికంటూ కూడా ఏది ఉండదండి. ఇంకా శ్రీ మహావిష్ణువు ఈ ముక్కోటి ఏకాదశులు చెప్పాం కదా! కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన నిద్రలేస్తాడు అని చెప్పి, ఆ నిద్రలేచిన తర్వాత దేవతలందరూ వచ్చి ఆయన్ని మేల్కొలుపుతాడు. ఆయన నిద్రలేచిన తర్వాత
లక్ష్మీదేవితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోతాడనమాట. ఆ వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి 3,00,00,000 మంది దేవతలు కూడా వైకుంఠానికి వెళ్తారట. వెళ్తే ఆయన అప్పుడు మామూలుగా ఉత్తర ద్వారం అనేటువంటిది ఎప్పుడు మూసుంటుంది. కానీ ఆ రోజున ఆయన ఉత్తర ద్వారం గుండా ఈ దేవతలందరికీ కూడా దర్శనమిస్తాడనమాట. అప్పుడు ఈ దేవతలందరూ 3,00,00,000 మంది దేవతలు కూడా శ్రీ లక్ష్మీనారాయణుని, మహావిష్ణువుని అనేక విధాలుగా స్తుతించగా, అప్పుడు మహావిష్ణువు 3,00,00,000 మంది దేవతలందరితో కలిసి, అయ్యా మన భూలోకంలో ఉండేటువంటి ప్రజలకు కూడా దర్శనమిస్తాము అని చెప్పి 3,00,00,000 మంది దేవతలతో కలిసి ఉత్తర ద్వారం గుండా భూలోకానికొచ్చి దర్శనమిచ్చాట. కాబట్టి ఆయన ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చాడు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశికి విశిష్టంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం జరుగుతుందన్నమాట. అసలు ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది కలియుగంలో భూలోక వైకుంఠం శ్రీరంగం అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరంగం అంటే భూలోక వైకుంఠమే అది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఆ రంగనాథ స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలి. కానీ అందరూ దర్శించుకోలేరు కదండి, పరిస్థితులు అనుకూలంగా ఉండవు కాబట్టి ప్రతి ఒక్క వైష్ణవాలయాల్లో ఆ మహావిష్ణువుని రంగనాథ స్వామిగా భావించి ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ 3,00,00,000 మంది దేవతలతో కలిసి ఆయన భూలోకానికి వచ్చి ప్రజలందరికీ కూడా ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇచ్చాడు కాబట్టి దీనికి అంతటి విశిష్టత. అంటే తెల్లవారుజామునే 3 గంటలకే ఆ ఉత్తర ద్వారం గుండా ప్రజలందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుడిది ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని చెప్పి విశేషంగా చెప్పడం జరిగింది. కానీ 3,00,00,000 మంది దేవతలతోటి ఆయన దర్శనం ఇస్తాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరనమాట. ఇంకా ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి దీనిని మోక్షదా ఏకాదశి అంటారు. అది ఈసారి పుష్యమాసంలో వచ్చింది కాబట్టి పుష్యశుద్ధంలో వచ్చింది కాబట్టి పుష్యశుద్ధంలో వచ్చే ఏకాదశికి ఉత్తరదా ఏకాదశి అని పేరు కాబట్టి దీనికి ఉత్తరదా ఏకాదశి అని కూడా పేరన్నమాట. ఇది ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంది అంటే, మనము ఉత్తర ద్వారం అంటే చూడండి, ఇప్పుడు మన శరీరం ఉంది. బొడ్డు నుంచి కింద భాగం అంతా కూడా దక్షిణ భాగం. బొడ్డు నుంచి పై భాగం అంటే సహస్రారం శిరస్సు ఉంది. ఇదంతా కూడా మనకి ఉత్తరం అనమాట. అంటే ఉత్తరం అనేటువంటిది మన యొక్క అభివృద్ధిని, ఆధ్యాత్మికతని, మన యొక్క శ్రేయస్సుని సూచిస్తుంది. మనకసలు మన యొక్క అంతిమ లక్ష్యం ఏంది? మానవ జీవితానికి అంతిమ లక్షణం భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవడమే. అంతే కదండి! అది లేనప్పుడు మనం మళ్ళా జన్మెత్తడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ లేకుండా శాశ్వతంగా భగవంతుల్లోనికి మనం ఐక్యం అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక సాధన చేయాలి. అది ఎక్కడుంటుంది అంటే ఈ శిరస్సులో ఉంటుందన్నమాట. శిరస్సులో బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. చూడండి, కొందరు మహానుభావులకి వాళ్ళ యొక్క ప్రాణము ఈ బ్రహ్మరంధ్రం గుండా పోతుందన్నమాట. ఈ బ్రహ్మరంధ్రం గుండా పోయింది అంటే వాళ్ళు ఆ భగవంతుల్లో, పరమాత్మలో ఐక్యమవుతారనమాట. కాబట్టి అంతటి విశిష్టత ఈ ముక్కోటి ఏకాదశికి ఉంది. కాబట్టి మనం కూడా ఈ ఏకాదశి ఉపవాసం ఉండి ఆధ్యాత్మికంగా మన యొక్క ఉన్నతి కంటే మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలన్నమాట. అది దీని యొక్క అంతరార్థం. ఉత్తరం అంటే పై భాగం అనమాట. కాబట్టి మనం పై భాగంలో ఉండేదే మోక్షం. అంతే కదండి! మనలో ఉండేటువంటి ఈ ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన భగవత్ తత్వాన్ని తెలుసుకుంటామో అదే మోక్షం. మొత్తం మీద కూడా ఏం చేయాలంటే మనకు ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు, మొత్తం ఈ 11ని కూడా మనం నిగ్రహించి మనలో ఉండేటువంటి పరమాత్మను తెలుసుకుంటే మనం అప్పుడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాం. ఇంకా ముక్కోటి అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకు ముక్కు రంధ్రాలు 2 ఉన్నాయి. దీన్ని ఇలా నాడి, పింగళ నాడి అంటారు. అదేవిధంగా వెన్నుపూస నుంచి వచ్చేటువంటి నాడి ఉంటుంది. దాన్ని సుషుప్త నాడి అంటారు. ఈ 3 కలిసి ఎక్కడ కలుసుకుంటాయంటే ఈ భృకుటి మధ్యలో కలుసుకుంటాయన్నమాట. కాబట్టి ఈ 3 నాడులు కలుసుకుంటాయి. అంటే భగవంతుడిని మనం ఈ ఆజ్ఞా చక్రం ఉంది చూడండి. ఈ ఆజ్ఞా చక్రంలో గనక భగవంతుని మనం దర్శించగలిగినట్లయితే అదే ముక్కోటి. అంటే ఈ 3 రంధ్రాల గుండా ఉన్నటువంటి భగవంతుడిని మనం ఇక్కడ గనక దర్శించగలిగిన శక్తిని గనక మన ఉపాసన ద్వారా పొందినట్లయితే అదే ముక్కోటి ఏకాదశి. అది దీని యొక్క అంతరార్థం. అప్పుడు మనకు మోక్షం గాక ఏం లభిస్తుందండి? మనం అంత మనలో ఉండే పరమాత్మను మనం దర్శించుకోగలిగితే ఇంక మనకు మోక్షమే కదా! శాశ్వత మోక్షమే కదా! కాబట్టి మనం ఆ స్థాయికి ఎదగాలండి. అది ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా
ఈ ముక్కోటి ఏకాదశి. ఎందుకంటే 3 కోట్ల ఏకాదశులు గనక మనం ఉపవాసం ఉంటే, 3 కోట్ల ఏకాదశి వ్రతాలు చేస్తే మనకి ఎంతటి ఫలితం లభిస్తుందో, ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు గనక ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి, నియమ నిష్టలతో గనక ఆచరించినట్లయితే మనం అంతటి ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం సామాన్యం కాదు. దానికి భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ దానికి ముందు నుంచే మనం మన శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ప్రతి ఏకాదశి ఉండలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే కనీసం ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఒక్కనాడైనా సరే నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి ఏకాదశి వ్రతాన్ని గనక నియమనిష్టలతో ఆచరించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా 3 కోట్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.